శ్రీమాత్రే నమః. ప్రతిరోజు మనము పూజించే దేవుళ్ళకి అంటే విగ్రహాలకి కానీ పటాలకి కానీ మన చేతితో పెట్టిన ఏదో ఒక వృక్షం చెట్టు యొక్క పువ్వులను పెట్టినట్లయితే మనకు ఎంతో ఆశీర్వాదం లభిస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మవారు మనకి విగ్రహ రూపంలో ఫోటో రూపంలో ఉంది. కానీ అదే అమ్మవారు మనకు సాక్షాత్తుగా మనకి ప్రాణంతో ఉంది అని చెప్పడానికి ప్రకృతి మనకి సంకేతం. అయితే ఆ ప్రకృతిలో మనం నాటిన వృక్షాలలో చెట్లలోంచి ఏదో ఒక ప్రతిరోజు ఒక 4 పువ్వులని అమ్మవారికి సమర్పించినట్లయితే మనకి ఇంకా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అమ్మవారు. ఎందుకంటే ఈరోజు పువ్వులు ఏవేవి పూసాయి అని చూసుకున్నట్లయితే ఆ ప్రకృతి మనకి తెలియకుండానే ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా మనం భావించవచ్చు. ప్రకృతిని ప్రేమించినట్లయితే అమ్మవారు మనకి ఇంకా దగ్గరగా వస్తుంది అనేది మన వృక్షాలు అంటే మన పెరడు లేదంటే టెర్రస్ గార్డెన్లో మన పువ్వులని బట్టి మనము అమ్మవారు మనతో ఎంత ఆనందంగా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. మన చెట్లల్లో మనం పెట్టే ఏదైనా ఒక చెట్టులో పువ్వు కానీ ఏదైనా రాకపోతే మనం దానితో మాట్లాడి దానికి కావలసిన ఏదైనా వాతావరణాన్ని కల్పించి తద్వారా మనకి ఒక 2-3 రోజుల తర్వాత ఒక మొగ్గను ఒక పువ్వు పూసినట్లయితే మనకి అమ్మవారి అనుగ్రహం వచ్చింది అన్నట్టుగా మనం ఎంతో సంతోషిస్తాము. అయితే ఇది అందరికీ అనిపించకపోవచ్చు, కానీ ఎవరైతే ప్రకృతిని ప్రేమిస్తారో వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ భావన కలుగుతుందండి. అమ్మవారికి మనం మన పెరటిలోని తమలపాకులను కానీ ఈ విధంగా పెట్టుకున్నట్లయితే ఎవరైనా ముత్తైదు మన ఇంటికి సడన్గా వస్తే అవే ఆకులను ఒక 2-3 తెంపి అమ్మవారి రూపంగా ఆమె ముత్తైదుకి భావించి మనం ఇవ్వవచ్చు. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.